మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వీడియో చూడబోతున్నాం. జడ్పీహెచ్ఎస్ ఏఎల్పురం, ఏజెన్సీ లక్ష్మీపురం ఉరఫ్ కృష్ణదేవపేట. ఈ పాఠశాలలో 29/7/2024న ఎస్పీఎల్ ఎన్నిక జరిగింది. స్కూల్ పీపుల్ లీడర్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక సార్వత్రిక ఎన్నికలు, సాధారణ ఎన్నికలలో ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా మొత్తం అంతా ఈ ఎన్నికల్లో పాఠశాల సిబ్బంది, అలాగే హెచ్ఎం గారు నాగభూషణ్ గారి ఆధ్వర్యంలో రామరాజు గారు, అచ్చిబాబు గారు, ఇంక మిగతా స్టాఫ్ అంతా కూడా ఎన్నికను సాధారణ ఎన్నికలు అంటే ఇది ఈ సంవత్సరమే కాదు, గతంలో కూడా గత సంవత్సరం అంతకుముందు కూడా ఎస్పీఎల్ ఎన్నిక ఒక సార్వత్రిక ఎన్నికలాగా, లేకపోతే సాధారణ ఎన్నికలు ఏవైతే అయితే జరుగుతుంటాయో ప్రజాస్వామ్యంలో ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ తూచా తప్పకుండా కూడా పాటిస్తారు. అది చూడడానికి చాలా అరుదైన విషయం. అంటే చాలా బాగుంటుంది కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలు అన్నీ కూడా పిల్లలకు తెలియాలి, విద్యార్థులకు తెలియాలి. డెమోక్రటిక్ వాల్యూస్ ఎలా ఉంటాయన్నది చూపించడానికి వాళ్ళకి ప్రత్యక్షంగా వాళ్ళను కూడా ఓటింగ్ వ్యవహారంలో, అలాగే ఎన్నికల వ్యవహారంలో పార్టిసిపేట్ చేయించడానికి ఇక్కడ అందరూ కూడా ఈ సిబ్బంది అంతా కూడా కొంచెం వ్యయ ప్రయాసాలకు ఓర్చైనా సరే ఈ కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం అయితే చాలా అద్భుతంగా జరిగింది. 22న నోటిఫికేషన్, అంటే 22/7/2024 నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే 23న స్క్రూటినీ జరిగింది. 24 నుంచి 28 వరకు ప్రచారం. అంటే మామూలుగా ఎలాగైతే సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారం చేసుకుంటారో అలాగే వీళ్ళు పిల్లలు కూడా ఖాళీ సమయంలో అంటే పాఠశాల పని కాలానికి, అలాగే బోధన అభ్యసన కార్యక్రమానికి ఆటంకం లేకుండా లీజర్ పీరియడ్స్లో వాళ్ళు వచ్చి అలాగే ఇంటర్వెల్లో కానీ, లేకపోతే లంచ్ అవర్లో కానీ, లేకపోతే ఎప్పుడైనా వాళ్ళకు అనువైన సమయంలో వచ్చి ప్రచారం చేసుకున్న టైం కూడా 24 నుంచి 28 వరకు ఇచ్చారు. 29ని ఎన్నిక జరిగింది. 3 గంటల వరకు ఎన్నిక జరిగింది. తర్వాత 3 గంటల తర్వాత కౌంటింగ్ జరిగింది. తర్వాత ఎవరైతే గెలుపొందారో వాళ్ళని కూడా ప్రకటించడం జరిగింది. విజేతలు కూడా ప్రకటించడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా చక్కగా జరిగింది. అంటే సాధారణంగా పాఠశాలలో ఎస్పీఎల్ అంటే మనం ఎవరినో ఒకరిని నియమిస్తాము, లేకపోతే ఎన్నికంటే చేతులు ఎత్తడం ద్వారా, లేకపోతే సాధారణంగా జరుగుతుంటాయి ప్రతి స్కూల్లో. కానీ ఇక్కడ అలా కాదు. చాలా ఖచ్చితంగా వాళ్ళకి గుర్తులు ఇవ్వడం, వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ నామినేషన్ తీసుకోవడం, స్క్రూటినీ చేయడం, అర్హుల్ని ప్రకటించడం, తర్వాత వాళ్ళకి గుర్తులు కేటాయించడం, గుర్తులు కేటాయించిన తర్వాత వాళ్ళు ప్రచారంకి వెళ్ళడం, ప్రచారం ముగిసిన తర్వాత అంతా కూడా పకడ్బందీగా బ్యాలెట్ ఒకటి ఇవ్వడం, బ్యాలెట్ని మామూలుగా ప్రింట్అవుట్ చేయించి వాళ్ళకి గుర్తులు ఇచ్చిన తర్వాత ఆ బ్యాలెట్ని ఇచ్చి పిల్లల చేత వాళ్ళకి ఓటింగు స్లిప్పులు కూడా ఇచ్చి, అంటే ఎంతమంది ఓట్లు ఉన్నారో బహుశా 644 ఓట్లు అనుకుంటాను. అందులో 635 మంది అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. విజేత అమ్మాయి కసిపల్లి అనుష అమ్మాయికి 185 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి అతనికి అయితే 135 వచ్చాయి. ఈ ఈ విధంగా మనకు ఈ ఓటింగ్ సరళి ఉంటుంది. 10 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఎక్కడ కూడా మనకి పార్షియాలిటీ కానీ, లేకపోతే తమ భేదాలు లేకుండా అంత జెన్యూన్గా జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ రామరాజు గారు, అచ్చిబాబు గారు ఇందులో అంటే ఈ విషయంలో సీనియర్స్ వాళ్ళు. ఎందుకంటే ఈ ఎలక్షన్ కండక్ట్ చేయడంలో సీనియర్స్. వాళ్ళ తాలూకా ఇంకా సోషల్ స్టడీస్ సిబ్బంది కూడా ఉన్నారు. ఇందులో నాకైతే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా కృష్ణవేణి మేడం ఉన్నారు. అంటే నేను మా కృష్ణవేణి మేడం ఒకే స్కూల్లో చాలా సంవత్సరాలు కలిసి పనిచేసాం, కోయిలాపల్లిలో స్కూల్లో. అలాగే రామ్మూర్తి, తర్వాత పాత టీచర్లు అందరూ, మళ్ళీ నాకు అందరూ దాదాపుగా అందరూ పరిచయస్తులే. హెచ్ఎం గారు, తర్వాత రమేష్ గారు, లేకపోతే మన మాణిక్యం గారు, మనోహర్ గారు, ఇంకా చాలామంది టీచర్స్ ఉన్నారు. పేరు పేరుని చెప్పుకోవాలంటే మా డిఆర్పి గారు, రాజలక్ష్మి మేడం గారు, వీళ్ళు రాజేశ్వరి మేడం గారు, వీళ్ళందరూ కూడా మనకి అందరూ తెలిసిన వాళ్ళే. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా నాకు పరిచయం ఉన్న వాళ్ళు. ఈ ఎలక్షన్ అనేది చూస్తే అంటే సాధారణంగా నేనైతే నిన్న వే2 న్యూస్ పంపిస్తే వే2 న్యూస్ ఎడిటర్ గారు కూడా అడిగారు, ఏంటంటే అంత పకడ్బందీగా జరుపుతారా అనేసి. నిజమైన ఏంటంటే వీడియోలన్నీ చూశాడు ఆయన. బహుశా ఈ వే2 న్యూస్ నుంచి ట్విట్టర్ అకౌంట్లో కూడా అది పోస్ట్ చేశారని నాకు సమాచారం ఉంది. అంటే ఈ విధంగా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. చూడండి, ఇదంతా కూడా ఈ ఓటింగ్ సరళి బాక్సులు, తర్వాత ఓటింగ్ ఎలాగ ఏ విధంగా నిర్వహించారు చూశారు. తర్వాత కౌంటింగ్ కూడా పకడ్బందీగా ఉంటుంది. కౌంటింగ్ కూడా చాలా చక్కగా ఉంది. కౌంటింగ్ తర్వాత విజేతల్ని ప్రకటించడం, అభ్యర్థులకు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చింది హెచ్ఎం గారు, తర్వాత స్టాఫ్ అంతా కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇది ట్రైలర్ మాత్రమే, ఈ వీడియో ట్రైలరు. తర్వాత మాత్రం వేరే వీడియో ఉంటుంది. అది చాలా పెద్ద వీడియో ఉంటుంది. దయచేసి గమనించాలని కోరుతున్నాను. విజేతలకి అభినందనలు.